కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారన్నారు వైసీపీ నేత ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి. పోలీసులను అడ్డం పెట్టుకుని పోలింగ్ జరపడం దారుణమని కామెంట్ చేశారు. ప్రజలు పోలీసుల కాళ్లు పట్టుకుని మా ఓటు మేము వేసుకుంటామని ప్రాధాయపడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుట్టుపాఠం చెబుతామన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మానభంగం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ కాన్స్టిట్యున్సీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ వాళ్ళు దాదాపు 300-350 మంది 400 మంది అక్కడికి చేర్పించి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ సో వాళ్ళందరితో ఓటింగ్ చెప్పి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉన్న వాళ్ళందరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు పెట్టి దొంగ కేసులన్నీ ఎస్సీ ఎస్టీ కేసులని ఇంకో కేసని ఆ కేసని కేసులన్నీ పెట్టి వాళ్ళందరూ ఊర్లో లేకుండా చేసి ఒకవేళ ఉన్న వాళ్ళను కూడా తరిమేసే కార్యక్రమం చేసి అదే కాకుండా ఆడోళ్ళు ఏజెంట్గా పోదామని ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా కొట్టి తరిమేసే కార్యక్రమం అంతా చేసి ఒక్కొక్క బూత్ పరిధిలో దాదాపు 350-400 మంది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీలు గూండాలు వీళ్ళందరూ కూడా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉండి అన్ని పోలింగ్ బూతుల దగ్గర సో వాళ్ళందరూ వీళ్ళందరినీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరినీ పెట్టి ఓట్లు వేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగిండదు, అలాగే ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా జరిగి ఉండదు.